రాక్షసులు మన భారత భూమిపైకి రావడానికి సేతువు ఉపయోగపడకుండా సేతువును రాముడే ధ్వంసం చేయించినట్లుగా రామాయణం చెబుతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే మాత్రం నాటి రావణ లంక నేటి శ్రీలంక కాదు. మరి నాటి రావణ లంక ఏది? మరి ఇప్పుడున్న ఈ శ్రీలంకను ఏమంటారు? అది వానర నిర్మితం కదా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అతి పెద్ద భూభాగం గత 5,000 నుండి 10,000 సంవత్సరాల లోపు సముద్ర మట్టం పెరగడం వలన, భూమి లోపలి పొరలు కదలటం వలన సముద్రంలో మునిగిపోయింది అని చెప్తున్నారు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. నేడు శ్రీలంక పరిస్థితి మీకు తెలిసిందే. భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుని ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తుంది. పెద్దనలాగా మన భారతదేశం కొంతవరకు తన సహాయాన్ని అందిస్తుంది. దీనిపైన కూడా అనేక కామెంట్లు మనం ఇంతకుముందు రోజు చూసేవాళ్ళం. సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా ఒకరు అలా రాస్తూనే ఉన్నారు. కొందరు నెటిజన్లు ఇంకాస్త ముందుకు వెళ్ళి మన సీతమ్మ తల్లిని అపహరించి మన రాముడితో యుద్ధం చేసిన లంకేయులకు మనం ఎందుకు సహాయం చేయాలి అనేవారు కూడా తయారైనారు. ఇవన్నీ చూసిన తరువాత మన వారికి నాటి రావణ లంక నేటి శ్రీలంక ఒకటా కాదా అనే విషయం పైన ఒక అవగాహన ఇద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే మాత్రం నాటి రావణ లంక నేటి శ్రీలంక కాదు. ఇప్పుడు మీలో అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. రామాయణ కాలం నాటి లంక నేటి శ్రీలంక కాకపోతే మరి నాటి రావణ లంక ఏది, ఎక్కడుంది? మరి ఇప్పుడున్న ఈ శ్రీలంకను ఏమంటారు? మరి శ్రీలంకను భారతదేశాన్ని కలిపే సేతువు ఏదైతే ఉందో అది వానర నిర్మితం కదా? కాకపోతే దాన్ని ఎవరు నిర్మించారు? ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా నేడు మనం శ్రీలంక అని చెప్పుకుంటున్న దాని పేరు పూర్వం సింహళ దేశం. ఆంగ్లేయులు, డచ్చి, పోర్చుగీస్ వాళ్ళు వచ్చే ముందు వరకు ఈ ప్రదేశాన్ని సింహళ దేశం, సింహళ ద్వీపం అని వ్యవహరించేవాళ్ళు. ఈ 4 మందంగాళ్ళు వచ్చిన తర్వాత వాళ్లకు సింహళ అనే పదం నోరు తిరగక దాన్ని సిలోన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ దేశం 1948లో స్వాతంత్రం పొందే వరకు సిలోన్ అనే పిలువబడుతూ వచ్చింది. తర్వాత 1972లో దీన్ని లంక అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దీని ముందు గౌరవవాచకం, శుభసూచకం అయినటువంటి శ్రీ అనే అక్షరాన్ని జోడించి శ్రీలంక అని పిలవడం మొదలుపెట్టారు. నిజానికి సింహళం ఒక ద్వీపం. ద్వీపాలను మనం లంకలు అని కూడా పిలుస్తారు. మన పురాణాల్లో, గ్రంథాల్లో భారతదేశానికి సంబంధించి 8 ఉపద్వీపాలను పేర్కొన్నారు. స్వర్ణప్రస్థ ద్వీపం, చంద్రశుక్ల ద్వీపం, ఆవర్తన ద్వీపం, రమణక ద్వీపం, మనదహరిణ ద్వీపం, పాంచజన్య ద్వీపం, సింహళ ద్వీపం, లంకా ద్వీపం. వీటిలో సింహళ ద్వీపం, లంకా ద్వీపాలను వేరువేరుగానే చెప్పారు, వేరువేరుగానే వర్ణించారు. ఒకవేళ సింహళం, లంక ఒకటే అయితే మన పురాణాలు, మన గ్రంథాలు వాటిని వేరువేరుగా ఎందుకు వర్ణిస్తాయి? ఈ ప్రశ్న తలెత్తుతుంది. 2 వేరువేరుగా చెప్పబడ్డాయి అంటే సింహళ ద్వీపం, లంకా ద్వీపం కాదు అనేది విదితం. మరో విషయం ఏమిటంటే రామాయణ కాలం నాడు సముద్ర నీటి మట్టం నేటి సముద్ర నీటి మట్టం కంటే చాలా తక్కువగా ఉండేది. అందువలన నేటి శ్రీలంక, మన భారతదేశం వేరువేరుగా కాకుండా 2 కలిసే ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రంలో సముద్రపు నీరు తొలగిస్తే భారతదేశం, శ్రీలంక ఎలా కలిసి ఉన్నాయో మనం గమనించవచ్చు. ఈ చిత్రం నీలేష్ నీలకంఠ ఓక్ గారి పుస్తకం నుండి తీసుకోబడింది. ఈరోజు కూడా భారత్ శ్రీలంకను కలుపుతున్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ చాలా తక్కువ లోతు ఉంటుంది. దీన్ని బట్టి రామాయణ కాలం నాడు ఈ 2 కలిసే ఉండేవి అని అర్థమవుతుంది. సిక్కు మత స్థాపకులు శ్రీ గురునానక్ దేవుల వారి చరిత్రలో కూడా గురునానక్ జీ భారతదేశం నుండి శ్రీలంక కాలినడకన 1515లో పర్యటించినట్టుగా వ్రాయబడింది. అంటే
500 సంవత్సరాల క్రితం వరకు కూడా కాలినడకన రామేశ్వరం నుండి శ్రీలంకకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండేది అని మనకు ఈ సంఘటన తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే శ్రీలంకయే రావణలంక అని మనం అనుకుంటే హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించాడు అని రామాయణంలో వ్రాయబడింది. అది తప్పై ఉండాలి. లేదా ఈ శ్రీలంక నాటి రావణలంక అయి ఉండకూడదు. అంతే కదండి. రామాయణంలో లంక ఎక్కడ ఉందో స్పష్టంగా వాల్మీకి గారు వర్ణించారు. మహేంద్ర పర్వతానికి దక్షిణ పశ్చిమ దిశలో 100 యోజనాల దూరంలో నెలకొని ఉంది అని స్పష్టంగా వ్రాశాడు. 100 యోజనాలు అంటే దాదాపు 1200 కిలోమీటర్ల దూరం. అంటే తమిళనాడులోని కలక్కాడు దగ్గరలోని మహేంద్ర పర్వతానికి దక్షిణ పశ్చిమ దిశలో 1200 కిలోమీటర్ల దూరంలో రావణలంక ఉంది. కానీ నేటి శ్రీలంక దక్షిణ పశ్చిమ దిశలో కాకుండా దక్షిణ తూర్పు దిశలో ఉంది. హనుమంతుడు 100 యోజనాలు ప్రయాణించాడు అంటే అది ఈనాటి లంక ఖచ్చితంగా అయి ఉండదు. నాడు సముద్ర నీటి మట్టం తక్కువ కాబట్టి శ్రీలంకకు ఎగిరి వెళ్లాల్సిన అవసరం లేదు, నడిచి వెళ్ళవచ్చు. 500 సంవత్సరాల క్రితమే గురునానక్ దేవుడు నడిచి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. కనుక హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించి చేరిన రావణలంక నేటి శ్రీలంక కాదు అనేది స్పష్టమవుతుంది. మరొక విషయాన్ని గమనిద్దాం. రామాయణంలో సుగ్రీవుడు తన సైన్యాన్ని భూమి 4 చెరగలకు పంపిస్తూ భూమిపైన ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ వర్ణిస్తాడు. దక్షిణ దిక్కుకు ప్రముఖులైనటువంటి జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు, అంగదుడు మొదలైన వారిని పంపుతూ వారికి ఆ దారిలో ఉన్న రాజ్యాలను ప్రదేశాలను చెబుతూ సముద్రంలో 100 యోజనాల దూరంలో 100 యోజనాల విస్తీర్ణం కలిగిన లంక ఉంది, అది దుర్మార్గుడైన రావణ పాలితం అని చెప్తాడు. అంటే 1200 కిలోమీటర్ల దూరంలో 1200 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ పోలికను బట్టి చూస్తే నేడు మనం రావణలంక అనుకుంటున్నటువంటి శ్రీలంక విస్తీర్ణం 268 మైళ్ళు, అంటే 432 కిలోమీటర్లు, అంటే 36 యోజనాల విస్తీర్ణం మాత్రమే. కాబట్టి ఈ విధంగా చూసినా కూడా నేటి శ్రీలంక నాటి రావణలంక కాదు. మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. నేడు ప్రైమ్ మెరిడియన్ రేఖ లండన్లోని గ్రీన్విచ్ నుండి మొదలవుతుంది. కానీ ప్రాచీన కాలంలో ఈ రేఖ భారతదేశంలోని ఉజ్జయిని నుండి మొదలయ్యేది. మన ఖగోళ శాస్త్ర గ్రంథాలైనటువంటి సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం మొదలైన అన్ని ఖగోళ శాస్త్ర గ్రంథాలలో ఉజ్జయిని నుండి మొదలయ్యేటటువంటి ఈ ప్రైమ్ మెరిడియన్ రేఖపైనే రావణలంక కూడా ఉంది. కానీ నేటి శ్రీలంక ఈ రేఖ పైన లేనే లేదు. ఖగోళ శాస్త్ర గ్రంథాల ద్వారా కూడా మన నేటి శ్రీలంక నాటి రావణలంక కాదు అనేది రూఢి అవుతూ ఉంది. సరే, ఇప్పుడు నేటి శ్రీలంక రావణలంక కాకపోతే రావణలంక ఎక్కడ ఉండాలా అనేది కూడా ప్రశ్నే కదా. ఈ ప్రశ్నకు మరలా ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని చూద్దాం. ఈ రేఖ పైన ఉత్తరాన కురుక్షేత్రం, మధ్యలో ఉజ్జయిని, దక్షిణంలో లంక ఉంది అని ఖగోళ శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అంటే ఈ రేఖపైనే దక్షిణాన లంక ఎక్కడో ఉండాలి. వాల్మీకి రామాయణం ప్రకారం మహేంద్ర పర్వతం నుండి దక్షిణ పశ్చిమంగా 1200 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అంటే నేడు అది దాదాపు మాల్దీవులకు చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉండాలి. ఈ విషయాన్ని ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు నీలేష్ నీలకంఠ ఓక్ కూడా మాల్దీవులకు దగ్గరలోనే లంక ఉండాలి అని నిర్ధారించాడు. మరో ప్రఖ్యాత స్కాలర్ ఆదిత్య సత్సంగి తన పుస్తకం 1 Arrow 1 Kill బై ఆదిత్య సత్సంగిలో కూడా రావణలంక మాల్దీవుల చుట్టుపక్కలే ఎక్కడో ఉండాలి అని నిర్ధారించాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధకులందరూ వాల్మీకి రామాయణంలో ఇవ్వబడినటువంటి వర్ణన ఆధారంగా నేడు ఉన్నటువంటి సైంటిఫిక్ విధానాలను ఉపయోగించి ఈ విషయాన్ని పరిశోధించారు. మరో విషయం కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. నేటి సముద్ర వైజ్ఞానికులు కూడా
ఈ మాల్దీవుల పరిసర ప్రాంతాలలోని అతి పెద్ద భూభాగం గత 5,000 నుండి 10,000 సంవత్సరాల లోపు సముద్ర మట్టం పెరగడం వలన, భూమి లోపలి పొరలు కదలటం వలన సముద్రంలో మునిగిపోయింది అని చెబుతున్నారు. ఈ ప్రదేశాలన్నింటిలోనూ సముద్రపు లోతు చాలా తక్కువగా ఉంటుంది. బహుశా మునిగిపోయిన ప్రదేశంలోనే ఈ రావణలంక ఉండే అవకాశం కూడా ఉంది. గత 10,000 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి సునామీలు, టెక్టానిక్ ప్లేట్స్లో కదలికలు, నీటి మట్టం పెరగడం మొదలైన అనేక కారణాల వల్ల రావణలంక సముద్ర గర్భంలో కలసిపోయి ఉండవచ్చు. మరి వానర నిర్మితమైనటువంటి సేతు ఏమైంది అనేది మరో ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కూడా కొద్దిగా చూసి మనం ముందుకు నడుద్దాం. నలుడు నీలుడు నిర్మించినటువంటి రామసేతువు పొడవు 100 యోజనాలు, అంటే 1200 కిలోమీటర్లు. నేడు మన భారతదేశానికి శ్రీలంకకు మధ్య కనిపిస్తున్నటువంటి సేతువు పొడవు 50 కిలోమీటర్లు. కాబట్టి నలనీలులు నిర్మించిన సేతువు ఇది కాదు. మరి ఆ సేతువు ఏమైంది అనేదానికి రామాయణంలోనే మనకు సమాధానం దొరుకుతుంది. రావణ యుద్ధానంతరం రాక్షసులు మన భారత భూమిపైకి రావడానికి సేతువు ఉపయోగపడకుండా సేతువును రాముడే ధ్వంసం చేయించినట్లుగా రామాయణం చెబుతుంది. ఆదిత్య సత్సంగి ప్రకారం తరువాత కాలంలో విభీషణుడు రామసేతువుకు గుర్తుగా ప్రస్తుత శ్రీలంక సేతువును నిర్మించాడు అని వ్రాస్తాడు. రామేశ్వరం దగ్గరలోని ధనుష్కోటి నుంచి నేటి శ్రీలంకకు వారధి మొదలవుతుంది. ఈ ధనుష్కోటిలో విభీషణుడి ఆలయం కూడా ఒకటి ఉండేది. నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని చూశాను. ఇప్పుడు ఆ ఆలయం ఉందో సముద్రంలో మునిగిపోయిందో తెలియదు. అప్పుడు వారధి కూడా కొద్దిగా కనిపిస్తూ ఉండేది. చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత సేతువు కూడా మానవ నిర్మితమే. మరుగబడిన విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి మీ అందరికీ ఈ విషయం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. నాకు తెలిసినంత వరకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సందేశం వస్తుంది. మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. జై మా భారతి, జై హింద్. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.